హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ చింతకాయ పచ్చిమిర్చి ఉడకబెట్టిన కారం. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ చింతకాయలు, పచ్చిమిరపకాయలు, పల్లీలు, వెల్లుల్లిపాయలు, వంకాయలు. మనం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఇందులో పచ్చిమిర్చీలు, అలానే చింతకాయలు, 4-5 వంకాయలను కూడా పైన తొడిమలు తీసేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని వీటిని బాగా ఉడికించుకోవాలి. ఇది విలేజ్లలో ఈ పచ్చడి ఎక్కువగా చేస్తారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసాం కదా, ఉడికించుకోవాలి. చూడండి ఎలా ఉడికిపోయాయో. మరీ మెత్తగా కాకుండా మనం వీటిని ఉడికించుకోవాలి. పచ్చిమిర్చిలను, వంకాయలను నార్మల్గా ఉడికించుకుంటే సరిపోతుంది. చింతకాయలు చూడండి ఇలా మనం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే మన గుజ్జు తీసుకోవడానికి వీలుగా ఉండేలా ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా పల్లీలను ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని వీటిని కూడా మనం పౌడర్గా రెడీ చేసుకోవాలి. ఇది వేయడం వల్ల మన చట్నీకి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఉడికించుకున్న పచ్చిమిర్చీలు, వెల్లుల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, అలానే మన రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇలా పేస్ట్లా రెడీ చేసుకోవాలి. మీరు కొంచెం స్పైసీగా ఎక్కువ తింటే 4-5 పచ్చిమిర్చిలు ఎక్కువ వేసుకోవచ్చు. అలానే మనం ముందుగా ఉడికించుకున్న చింతకాయలని ఇలా మనం గుజ్జులా రెడీ చేసుకొని దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మీకు కొంచెం ఎక్కువగా పుల్లగా ఇష్టపడితే ఇంకొంచెం గుజ్జుని ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. అలానే మనం ముందుగా రెడీ చేసుకున్న పల్లి పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 4-5 వంకాయలను కూడా వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత కొన్ని ఉల్లికాడలు, అలానే కొంచెం కొత్తిమీర కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే మన యమ్మీ అండ్ టేస్టీ పచ్చిమిర్చి చింతకాయ ఉడకబెట్టిన కారం రెడీ. ఇది చాలా సూపర్గా ఉంటుంది. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. డెఫినెట్గా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.